హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు MS4 వ్లాగ్స్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి శ్రీశైలం క్షేత్రానికి సంబంధించినటువంటి వ్లాగ్. ఈ వ్లాగ్లో మనమైతే శ్రీశైలంలో ఎలాంటి ప్రదేశాలు చూడొచ్చు, శ్రీశైల విశేషాలు ఏంటిది, అలాగే శ్రీశైలం దేవస్థానం అందిస్తున్నటువంటి వసతులు ఏంటివి, సేవలు ఏంటిది అనేటువంటిది మనం ఈ వ్లాగ్లో పూర్తిగా తెలియజేయడం జరుగుతుంది. కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా చూసి మన వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ శ్రీశైల దేవస్థానం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల జిల్లాలో అయితే ఉంది. అంటే పాత కర్నూలు జిల్లాలోనైతే ఈ శ్రీశైల క్షేత్రం అనేటువంటిది మనకు ఉంది. ఈ శ్రీశైల క్షేత్రానికి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చేవారు కర్నూలు, నంద్యాల మీదుగా, అలాగే డోర్నాల నుంచి శ్రీశైలానికి అయితే రావచ్చు. తెలంగాణ స్టేట్ నుంచి వచ్చేటువంటి భక్తులైతే ఈ శ్రీశైలానికి హైదరాబాద్ నుంచి రావాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుండి MGBS బస్టాండ్ నుండి అయితే మనకు బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్రతి అర్ధగంటకు ఒక బస్సు అయితే మనకు అందుబాటులో ఉంటుంది. అయితే సొంత వాహనాల్లో వచ్చేవారైతే మనము అచ్చంపేట, కల్వకుర్తి మీదుగానైతే రావాల్సి ఉంటుంది. అలాగే ఈ శ్రీశైల క్షేత్రం అనేటువంటిది మనకు మొత్తము నల్లమల్ల అడవుల్లో ఉంటుంది. అంటే ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఈ మనం రాత్రి వేళల్లో ఈ ఫారెస్ట్లో మనము ప్రయాణించడానికి వీలు ఉండదు. కాబట్టి అంటే సొంత వాహనాల్లో వచ్చేవారు 9 గంటల లోపే మనము శ్రీశైలానికి చెక్ పోస్ట్ అంటే మన్ననూరు అనేటువంటి చెక్ పోస్ట్ని దాటేటువంటి ప్రయత్నం అయితే చేయాలి. లేదంటే రాత్రి వేళల్లో జంతువులు అక్కడ సంచరిస్తూ ఉంటాయి కాబట్టి అటవీ శాఖ వారైతే అనుమతి ఇవ్వరు. శ్రీశైల దేవస్థానం అనేటువంటిది మనకు భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగము. ఈ జ్యోతిర్లింగాన్ని అయితే మనము అంటే ఎలాంటి వారైనా సరే, ఎలాంటి భక్తులైనా సరే మనము గర్భగుడిలోకి వెళ్ళి దేవుణ్ణి అభిషేకం చేసి తాకి మొక్కులు అయితే చెల్లించుకొని రావచ్చు. అయితే దీనికి గాను మనం ఏం చేయాలంటే శ్రీశైలం దేవస్థానం సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మనకు ఈ సమాచారాన్ని అయితే పొందుపరచడం జరిగింది. ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికే ఈ అవకాశాన్ని అయితే శ్రీశైల దేవస్థానం వారైతే కల్పిస్తున్నారు. ఒక్క వ్యక్తికి ఒక ఐడి, అంటే ఒక ఐడి ద్వారానే మనము ఈ దర్శనం చేసుకునేందుకైతే బుకింగ్ చేసుకోవాలి. ఒక పర్సన్కి 500 రూపాయలు అయితే వీళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. మనం ఎంచుకున్న డేట్లలో ఖాళీగా ఉంటేనే మనకి బుకింగ్స్ అనేటువంటివి అవుతాయి. బుకింగ్స్ ఉంటేనే మనల్ని దర్శనానికైతే అనుమతిస్తారు. దీన్నే స్పర్శ దర్శనం అని అంటారు. ఎవరైనా ఈ దర్శనాన్ని ఈజీగా చేసుకోవచ్చు. శ్రీశైలంలో స్టే చేయడానికైతే మనకు శ్రీ దేవస్థానం వారి వసతి గృహాలు అయితే అందుబాటులో ఉంటాయి. అవిగిన అందుబాటులో లేకపోతే మనము అంటే ఇక్కడ కుల ప్రాతిపదికన అయితే వసతి గృహాలను అయితే నిర్మించడం అయితే జరిగింది. ఆ వసతి గృహాల్లో మనం పోయి మన కులకు సంబంధించినటువంటి సర్టిఫికేట్ని చూపిస్తే మనల్ని రూమ్ అయితే కేటాయిస్తారు. అలాగే వారే మనకు ఫుడ్ని అయితే పెట్టడం జరుగుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్, నైట్ డిన్నర్ కూడా వారే పెడతారు. సింగిల్గా వచ్చిన వారికైతే ఇక్కడ రూమ్లను అయితే కేటాయించరు. ఫ్యామిలీతోటి వచ్చిన వారికే రూమ్లు కేటాయిస్తారు. అలాగే సింగిల్గా వారి కోసం అయితే డార్మెటరీ హాల్స్ అయితే మన CRO ఆఫీస్లో, సెంట్రల్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అయితే కలిస్తే మనకు హాల్లో కేటాయిస్తారు బెడ్ని. మనం ఒకవేళ ఆన్లైన్లో రూమ్స్ కానీ, అభిషేకాలు కానీ, మరి ప్రత్యేక పూజా కార్యక్రమాలకు బుక్ చేసుకున్నటువంటి బుకింగ్స్ని అయితే CRO ఆఫీస్లో కలిస్తే మనకు వాళ్ళు టైమింగ్స్ అనేటువంటిది చెప్తుంటారు. మనం దర్శనానికైతే ఇప్పుడు మనమైతే ఒక సెంటర్ పాయింట్లో ఉన్నాము ప్రెజెంట్. ఈ సెంటర్ పాయింట్లోనే CRO ఆఫీస్ అనేటువంటిది మనకు ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్ అనేటువంటిది ఇక్కడ మధ్యలో చిన్న టెంపుల్ అనేటువంటిది ఉంటుంది. ఈ టెంపుల్ ముందు నుంచి మనకు దర్శనానికైతే వెళ్ళొచ్చు. ఇదంతా సర్కిల్ అన్నమాట. ఇక్కడ కనిపించేదంతా ఇదొక శ్రీశైలంలో మిడిల్ పాయింట్. ఇదే ఇక్కడి నుంచి మనం ఎటైనా వెళ్ళొచ్చు, ఎక్కడి నుంచి ఎటైనా రావచ్చు. అయితే ఈ టెంపుల్కు ఎదురుగా మనము నడుచుకుంటూ వెళ్తే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినటువంటి గోపురం అయితే మనకు కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఆలయానికి చుట్టూ ప్రహారీ గోడ మరియు అలాగే 4 గోపురాలు అయితే నిర్మించడం జరిగింది. 3 శ్రీకృష్ణదేవరాయలు నిర్మిస్తే, 1 ఛత్రపతి శివాజీ మహారాజ్ అయితే నిర్మించడం జరిగింది. ప్రధానంగా ఈ రహదారి గుండా, అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి దారి గుండా ముందుకు వెళ్ళి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనము ఫ్రీ దర్శనము మరియు 150 రూపాయల దర్శనము, 300 రూపాయల దర్శనము, స్పర్శ దర్శనము అయితే చేసుకోవచ్చు. మేము వెళ్ళినప్పుడు కార్తీక మాసం యొక్క ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఎక్కువ సంఖ్యలో భక్తులు వచ్చి అక్కడ దీపారాధన అయితే చేయడం జరిగింది. ఆలయం లోపలికైతే సెల్ ఫోన్లు కానీ
ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కానీ ఎలాంటి అనుమతి ఉండదు. ఈ సెల్ ఫోన్లు మరియు బ్యాగులను ఈ మన దర్శనం వెళ్ళే దగ్గర ఫ్రీ దర్శనంకి సంబంధించినటువంటి గేటు దగ్గరనైతే మనకు ఈ లాకర్ సిస్టమ్ అయితే అందుబాటులో ఉంటుంది. అందులో కేవలం 10 రూపాయలు ఇచ్చి ఒక సెల్ ఫోన్ అయితే భద్రపరచవచ్చు. ఈ క్లాక్ రూమ్ దాటి కొద్దిగా ముందుకు వెళ్తే మనకు అంటే ఆలయం లోపల దర్శనం చేసుకుని ఎగ్జిట్ అయ్యేటువంటి ప్లేస్ అయితే వస్తుంది. ఆ ప్లేస్కు ఎదురుగానే మనకు లడ్డు ప్రసాదం ఇచ్చేటువంటి కౌంటర్ అయితే ఉంటుంది. అందులో లోపలికి వెళ్ళి లడ్డు టోకెన్స్ తీసుకొని లడ్డులను తీసుకోవచ్చు. ఆ లడ్డు టోకెన్స్ తీసుకునే దాని పక్కనే మనకు ఉచిత అన్నప్రసాదం అయితే ఉంటుంది. ఈ ఉచిత అన్నప్రసాదాన్ని అయితే ఉదయం 11 గంటల నుంచి వెళ్ళి సాయంత్రం వరకు పెడతారు. మరి అలాగే రాత్రి 7 తర్వాత అల్పాహారం అయితే మనకు వీరు అందించడం జరుగుతుంది. ఇక శ్రీశైల స్థలపురానికి వస్తే శ్రీశైలానికి ఆ పేరు ఎలా వచ్చిందంటే శ్రీశైలం అనేటువంటిది మనకు నల్లమల అడవుల్లో ఒక కొండపైన చివరి కొండపైన ఉంటుంది. శ్రీశైలాన్ని సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతము, శ్రీశైలము మొదలైన పేర్లతోటి పిలుస్తుండేవారు. శ్రీ అనగా సంపద, అంటే శైలం అంటే పర్వతం కనుక శ్రీశైలం అంటే సంపదత్వమైన పర్వతం అని అర్థము. కావున దీనికి శ్రీశైలం అని పేరు వచ్చింది. కృతాయుగంన పుత్రార్థి అయి ఘోర తపమాచరించిన శిలాద మహర్షికి పరమేశ్వరానుగ్రహమున జన్మించిన నందికేశ్వర పర్వతనామదేయులకు కుమారరత్నములు తమ తీవ్ర తపోజ్ఞ జ్వాలలచే త్రిలోకంబుల గడగడలాడించి పరమేశ్వరుని ప్రత్యక్షము గావించుకునిరి. వారిలో నందీశ్వరుడు ప్రథమ గార్జత్వము ఈశ్వర వాహనత్వమును వరములుగా అడిగెను. పర్వతుడు తాను పర్వతాకారము దాల్చుదనని తన శిఖరంపై పరమేశ్వరుడు త్రిశక్తి కోటి దేవతలలో ప్రథముడని సర్వతీర్థక్షేత్ర రాజములతో స్వయంభుడై లింగరూపమున పర్వతీ సమేతుడై విలయవలనని తన శిఖర దర్శనము చేసుకున్న జనులకు ముక్తి నొసంగవలనని వేడుకునే నాటి నుండి శ్రీశైలము మహిమాన్వితపితమై ప్రఖ్యాతిగాంచింది. శ్రీశైలమని పేరు వచ్చుటకు గల కారణము కృతాయుగాంతమున గల సుమతి నామధేయుడగు మునీంద్రుని పుత్రికామణియగు శ్రీ తన ఉగ్రతపంబుచే ఈశుని మెప్పించి ఈ పర్వతమున ఎల్లకాలము నా పేరు ముందు నుండి ప్రజలు పిలుచున్నట్లు పరమేశ్వరుని అనుగ్రహించింది. ప్రార్థించి సఫల మనోధైర్యమైనటువంటి ఈ పర్వతమున శ్రీ పర్వతమనియు శ్రీశైలమనియు వ్యవహరించబడింది. శ్రీశైలంలో ఉన్నటువంటి స్వామివారిని మల్లికార్జునుడని పిలుస్తుంటారు. ఈ మల్లికార్జునుడని ఎలా పేరు వచ్చిందంటే శ్రీశైలానికి దగ్గరగా ఉన్నటువంటి మల్లికాపుర ప్రదేశానికి మహారాజకు చంద్రగుప్తుడు శత్రు విజేతయ్యి స్వదేశానికి వచ్చాడు. అతని పుత్రికకు చంద్రమతిని కామముతో అనుచితంగా ప్రవర్తించెను. ఆ సమయంలో ఆమె అక్కడి నుంచి తప్పించుకొని శ్రీశైలానికి వచ్చింది. శివుణ్ణి పూజించి శివుడి ప్రత్యక్షము గావించింది. అప్పుడు చంద్రమతి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించి తన తండ్రిని సంహరించి మల్లికాపురాన్ని శివభక్తిచే చేయాలని చెప్పేసి కోరగా అప్పుడు పరమేశ్వరుడు చంద్రమతి యొక్క తండ్రిని సంహరించి అక్కడ మల్లికాపురాన్ని రక్షిస్తాడు. ఆ చంద్రగుప్తుడు చనిపోగా అక్కడ ఉన్నటువంటి పచ్చబండ అయి పాతాళగంగలో పడుట చేత ఆ జలమంతా పచ్చడిగా మారుతుంది. ఇక్కడ పాతాళగంగ అనేటువంటిది మనకు కృష్ణానది, అంటే కృష్ణానది అనేటువంటిది ఎక్కడి నుంచో మనకు ఎన్ని వేల కిలోమీటర్ల నుంచి ప్రవహిస్తూ వస్తుంది. ఈ శ్రీశైలానికి రాగానే ఇక్కడ పాతాళగంగగా పేరు గావించింది. ఈ పాతాళగంగలో నీరైతే మనకు చూడడానికి దూరం నుంచి చూడడానికి పచ్చగా కనిపిస్తుంది. శ్రీశైలం లోపల మరో విశేషమైనటువంటి శక్తిపీఠం అయితే మనకు భ్రమరాంబ దేవిక రూపం లోపలనైతే మనకి ఇక్కడ అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో మొట్టమొదలు అయ్యవారిని దర్శనం చేసుకున్న తర్వాత భ్రమరాంబ దేవిని అమ్మవారిని దర్శనం చేసుకుంటాము. ఇక్కడ అమ్మవారు శక్తిపీఠంగా మనకు వెలిసారు. 18 శక్తిపీఠాల్లో ఈ భ్రమరాంబ శక్తిపీఠం అనేటువంటిది 6వ శక్తిపీఠంగా వెలుగొందుతుంది. ఎంతో విశేషమైనటువంటి శక్తిపీఠంగా ఇక్కడ మారడానికి చాలా చరిత్ర ఉందని చెప్పవచ్చు. పూర్వము అరుణాసరుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి మంత్రం జపిస్తూ బ్రహ్మ కోసం తపస్సు చేసి ద్విపాదాలచే చతుష్పాదాలచే మరణం లేకుండా వరం పొందాడు. వరం ప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారు ప్రత్యక్షమై
అరుణాసురుడు తన భక్తుడిని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతన్ని ఎవరు ఏమి చేయలేరని చెబుతుంది. తర్వాత దేవతలు పథకం ప్రకారం దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురువు బృహస్పతి రాక గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరము ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింత ఏమీ లేదని చెబుతాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకరించి గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దానికి కోపించిన ఆదిశక్తి భ్రమర అంటే తుమ్మెదల రూపంలో ధరించి ఎక్కువ సంఖ్యలో భ్రమరాలని సృష్టిస్తుంది అమ్మవారు. ఆ భ్రమరాలు అరుణాసురుడిని మరియు అతని సైన్యాన్ని సంహరించి ఈ అరుణాసురుడిని నాశనం చేస్తారు. అందువల్ల ఇక్కడ అమ్మవారు 6వ శక్తిపీఠంగా భ్రమరాంబక దేవిగా ఇక్కడనైతే అమ్మవారు కొలువు తీరారు. అమ్మవారు అయ్యవారు కొలువు తీరినటువంటి అపురూపమైనటువంటి దివ్య భవ్యమైనటువంటి క్షేత్రము ఈ శ్రీశైల క్షేత్రము. శ్రీశైల జ్యోతిర్లింగాన్ని భ్రమరాంబికాదేవి శక్తిపీఠాన్ని ఇక్కడ కొలువు తీరినప్పటి నుంచి ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర లాంటి రాజులు ఎందరో సేవలు చేసి మహాక్షేత్రంగా ఈ క్షేత్రాన్ని అయితే విలసింపజేశారు. పాండవులు, శ్రీరాములు లాంటి పురాణ పురుషులు కూడా శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని పూజలు చేశారని పురాణ గాథలైతే మనకు చెబుతున్నాయి. ఇక్కడ మనము చూడదగ్గ ప్రదేశాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క మెమోరియల్ అయితే బిల్డింగ్ ఇక్కడ ఉంటుంది. ఈ మెమోరియల్ బిల్డింగ్లో లోపలికి వెళ్తే ఛత్రపతి శివాజీ మహారాజ్కు సంబంధించినటువంటి చరిత్రనైతే వీళ్ళు భక్తులకు అర్థమయ్యే విధంగానైతే ఇక్కడ మనకు చూపించడం జరుగుతుంది. అయితే ఈ ఛత్రపతి శివాజీ మహల్లోకి వెళ్ళాలంటే మనకు ఒకరికి 10 రూపాయల చొప్పున టికెట్ తీసుకొని వెళ్ళాలి. ఇందులో మనకు ఛత్రపతి శివాజీ మహారాజు జననము మరియు ఏ విధంగా యుద్ధాలు చేశాడు, ఎట్లా విజయాలను అందుకున్నాడు అనేటువంటిది మనకు పూర్తిగా అర్థమయ్యేటట్టు తన సామ్రాజ్యాన్ని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలు చేసే సమయం లోపల శ్రీశైలాన్ని దర్శించుకొని పూజలు చేశాడని ఇక్కడ చరిత్ర చెబుతుంది. మరొక మనం దర్శించాల్సినటువంటి క్షేత్రము ఇక్కడ సాక్షి గణపతి దేవాలయం. ఈ సాక్షి గణపతి దేవాలయాన్ని మనము దర్శించుకోవాలి. ఎందుకంటే మనం మల్లికార్జునుని అమ్మవారిని దర్శించుకొని తర్వాత ఈ సాక్షి గణపతి దగ్గరికి వచ్చి మేము శివయ్య దగ్గరికి వచ్చాము అని చెప్పి మన మనసులో ఈ గణపతికి చెబితే ఈ గణపతి సాక్ష్యముగా శివుడికి చెబుతాడని చెప్పేసి మనకు స్థల పురాణం అయితే చెబుతుంది. మనకు ఈ సాక్షి గణపతి దేవాలయం దగ్గరనైతే చెట్ల నుండి వచ్చినటువంటి వనమూలికలు మరియు ఎన్నో సుగంధ ద్రవ్యాలను ఇక్కడ షాపులలో అమ్ముతూ ఉంటారు. మనకు ఇవన్నీ నల్లమల అడవుల నుంచి తీసుకువచ్చి వారు ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. ఇక్కడ మనము ఈ సాక్షి గణపతి దేవాలయాన్ని దర్శించుకున్న తర్వాత తిరుగు ప్రయాణం లోపనైతే మనము శ్రీశైలం యొక్క శిఖర దర్శనాన్ని అయితే దర్శించుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూడా చాలా మహిమాన్వితమైనటువంటి చరిత్రే ఉందని చెబుతూ ఉంటారు. అయితే ఈ శిఖర దర్శనం అనేటువంటిది మనము హైదరాబాద్ రూటు నుంచి వెళ్ళేటప్పుడు అటు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళే రోడ్డు లోపల అంటే మనకు ఈ సాక్షి గణపతి దేవాలయం నుంచి వెళ్ళి మనకు శిఖర దర్శనానికి 9 కిలోమీటర్లు అయితే మనకు జర్నీ ఉంటుంది. ఆ జర్నీ చేసిన తర్వాత మనకు ఈ శిఖరాన్ని దర్శించుకోవచ్చు. అయితే ఈ శిఖర దర్శనానికి ఒక్కరికి 20 రూపాయల చొప్పున టికెట్ ఛార్జ్ కేటాయించారు. అయితే మేము వెళ్ళినప్పుడు ఈ శిఖర దర్శనం కోసం అయితే ఎక్కువ మంది జనాలు అయితే లైన్లో వేచి ఉన్నారు. కాబట్టి మేము శిఖర దర్శనం చేసుకోకుండా నేరుగా అక్కడికి వెళ్ళి ఈ దర్శనం చేసుకొని రావడం జరిగింది. చూడండి, మనకు అక్కడ ప్రాంతం లోపల నంది అనేటువంటిది ఉంటుంది. ఆ నందిని అటు ఇటు తిప్పుతూ ఆ నంది కొమ్ముల నుండి శ్రీశైల క్షేత్రం సంబంధించినటువంటి గోపురాలను దర్శిస్తే మనకు ఎన్నో జన్మల పుణ్యము లభిస్తుందని చెప్పేసి ఈ చరిత్ర మనకి ఇక్కడ చెబుతుంది. ఇక్కడ మనము శిఖర దర్శనము పూర్తి చేసుకున్న తర్వాత హైదరాబాద్ తిరుగు ప్రయాణం లోపలైతే మనకు అంటే ఈ నల్లమల అడవులు దాటుతున్నంతసేపు మనకు శ్రీశైలం యొక్క
డ్యాము అనేటువంటిది ప్రాజెక్ట్ అనేటువంటిది మనకు కనబడుతుంది. ఈ శ్రీశైల డ్యామ్ అనేటువంటిది 12 గేట్లతోటి ఉంటుంది. ఈ కృష్ణానదికి అడ్డుగా ఈ ఆనకట్టను కట్టి ఇక్కడ నీరునైతే స్టోర్ చేయడం జరుగుతుంది. వరదలు ఎక్కువ వచ్చినప్పుడైతే మనకు ఈ గేట్లను ఓపెన్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అవి మూసి ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ ఏరియా అంతా ఆంధ్ర ప్రాంతంకి సంబంధించిన ఉంటుంది. ఇక్కడ మరొక అద్భుతం ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నటువంటిది ఆంధ్ర ప్రాంతము. ఈ డ్యామ్ నుంచి మనం కిందికి వెళుతున్నా కొద్దీ మనకు తెలంగాణ ప్రాంతం అనేటువంటిది వస్తుంది. అంటే ఈ కృష్ణానదికి అవతలి వైపున మనకు తెలంగాణ ప్రాంతం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఈ మనకు విద్యుత్ ఉత్పత్తిని తెలంగాణ వారు వారిగా, ఆంధ్ర వారు వారిగా విద్యుత్ ఉత్పత్తిని అయితే చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం ఈ ఉన్నటువంటి డ్యాము మధ్యలో ఉన్నాము. ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటే ఈ బ్రిడ్జ్ ఎండింగ్లోనే మనకు తెలంగాణ బార్డర్ అని చెప్పొచ్చు. ఇది ఇక్కడ నుంచి మన తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది స్టార్ట్ అవుద్ది. ఈ శ్రీశైలము దర్శనం చేసుకొని శ్రీశైల డ్యామ్ని చూసి మనము తెలంగాణ బార్డర్లకు అయితే వచ్చేసాము. ఈ తెలంగాణ బార్డర్లకు వచ్చిన తర్వాత మనకు ఇక పెట్రోల్కు సంబంధించినటువంటి డీజిల్కి సంబంధించినటువంటి ఎలాంటి మనకు అందుబాటులో ఉండవు. కావున సొంత వాహనాల్లో వెళ్ళిన వారు ముందుగానే డీజిల్ మరియు పెట్రోల్ని నింపుకోవాలి. లేదంటే మనకు సుమారు 60 కిలోమీటర్ల వరకు ఎలాంటి పెట్రోల్ బంక్ అందుబాటులో ఉండదు. ఇక మొత్తానికి ఇదంతా ఫారెస్ట్ కాబట్టి ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ హైవే మొత్తము సింగిల్ వే ఉంటుంది కాబట్టి అంతా ఘాట్ సెక్షన్లో ఉంటుంది. అనుభవమైనటువంటి వారే ఈ జర్నీని డ్రైవ్ చేయాల్సి ఉంటుంది.